ఇక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు పీక్ స్టేజ్ కు చేరాయి. చివరికి సర్పంచ్ అభ్యర్థుల భర్తను కిడ్నాప్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి భర్త యాదగిరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేయడమే కాదు హింసించారని నాగలక్ష్మి వాపోయారు. కిడ్నాప్ అంశంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగలక్ష్మి వెంట మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఆ విషయం గురించి ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాము. ఎవరైతే కిడ్నాపర్స్ కాంప్లైంట్ ఇచ్చాము, ఎవరైతే కిడ్నాప్ చేయబడ్డారో దానికి సంబంధించిన వ్యక్తులందరినీ కఠినంగా శిక్షించాలని ఆశిస్తున్నాము. వాళ్ళకి ఇంతవరకు మామూలుగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులే అందులో ఉన్నది. నేను వాళ్ళకు సహకరించిన వాళ్ళ గిట వాళ్ళ పెద్ద తలల గిట శిక్షలు పడాలి ఖచ్చితంగా. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళని ప్రోత్సహించేది మామూలుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళు రాజగోపాల్ రెడ్డి, నేను వాళ్ళ రెడ్డి వాళ్ళే వీళ్ళని ప్రోత్సహించేది. వేయడానికి నగరికల్లో నేను నివాసం ఉంటున్నాను. అక్కడ రూమ్ కిరాయి తీసుకొని మా పిల్లల కోసం నేను ఉంటున్నాను. వెహికల్ కిరాయికి తీసుకొని అధ్యక్షుడు ఇంటికి నెల్లమూడం పోయి నామినేషన్ వేద్దాం అనే క్రమంలో దాన్ని అతి ఘోరంగా రోడ్డు మీద ఒక మామూలుగా ఒక కుక్కను ఇడిచినట్టు ఇడిచి మరి కార్లు వేసుకొని కత్తులతో బెదిరించి మొత్తుకుంటూ చంపేస్తామని కత్తులు పెట్టుకొని తీసుకుపోయి మద్యంలో మూత్రం దాయించి సీసీ ఫుటేజీల దగ్గర గిట వాళ్ళ పేర్లు చెప్పి మా సార్ల బండ్లని ఎమ్మెల్యే గారిది బండి అని వెహికల్ పేర్లు కూడా చెప్పారు వాళ్ళు. కామెడీ యాదగిరికి ఉత్సవ ఆపిస్తావా వెంకటరెడ్డి? ఇది ధర్మమా? ఒక్కసారి ఆలోచన చేయి. మానవత్వం ఉన్నటువంటి వాడివైతే, నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడివైతే, నువ్వు దమ్ముంటే ఆ కిడ్నాప్లో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళందరినీ నిక్కచ్చిగా ట్రాన్స్పరెంట్గా పోలీసులో పక్షపాతం లేకుండా ఆ యొక్క కేసుని దర్యాప్తు చేసి వాళ్ళ మీద అత్యాచారం 307 అదేవిధంగా కిడ్నాప్ తర్వాత ఉత్సాగిన అవమానానికి సంబంధించినటువంటి మరి ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి దానికి సంబంధించినటువంటి కేసులని మరి పెట్టాల్సిందిగా మరి వెంకరెడ్డికి సవాల్ విసురుతున్నా. దీని మీద వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా మరి కలెక్టర్ గారికి మొదటి కంప్లైంట్ ఇస్తున్నాం. గతంలో ఎస్పీ గారికి ఇచ్చినాం, దాన్ని ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చినాం, తర్వాత ఎస్పీ గారికి కూడా మళ్ళా ఇస్తాం. దీని తర్వాత ఉమెన్ రైట్స్కి ఇస్తాం. ఎంతవరకైనా పోతాం. ఇది రాష్ట్ర స్థాయిలో ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు బీసీ బిడ్డలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.